చేసావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను కలిగినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 కో పెద్ద మనిషి మీ అల్లుళ్ళు అంటుండే కదా అట్లా లేపుకుంటారా డబ్బులు? నీ బ్యాంక్ లో చాలా ఉంది కదా, కొంచెం లాసియా బ్యాంక్ లో. వద్దండి, అరే మేము కష్టపడి సంపాదించుకున్నాం, మీరే ఇచ్చారు, మళ్ళీ దొంగతనం ఏంటి ఇక్కడ? ఓకే లాసియా, నెక్స్ట్ టైం. మన డీజే బ్యాంక్ నుంచి. రౌండ్ నంబర్ 1 రవి నువ్వు పంపిస్తున్నావా లేకపోతే లాస్యా నువ్వు పంపిస్తున్నావా? డ్యూయట్ అంటే ఇద్దరు చేస్తారు, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డ్యూయట్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నాడు మా రవి తేజ. లెట్స్ వెల్కమ్ రవి తేజ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. ఏలకు బాలిక బూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఏలుకో నాయక రాసి చానా ఇలాగా ఏలకు బాలిక బూసుకొచ్చావి ఇలాగా చేసుకో మగరాయ అంతా చెప్పకుండా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే మేలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఏలుకో నాయక రాసి చానా ఇలాగా ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా
చిలికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావేం మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపద ఒద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంట చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రాసి చాలాయిలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళ దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక Judges, how do you like it, Sada? నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బాలా నిజంగా చాలా మంచి ఐడియా, చాలా కొత్తగా ఉంది. అంటే డ్యూయెట్లు కూడా రెండు కపుల్స్ వచ్చి ఆడినట్టు చాలా బాగా నచ్చింది నాకు. మూవ్మెంట్స్ కూడా అంటే చాలా ప్లేసెస్ లో నేను క్లాప్స్ కొడుతున్నాను, కొత్త కొత్తగా చాలా ఉన్నాయి. వెరీ నైస్ బాలా, కీప్ ఇట్ అప్. వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి. Tarun Master, మీకు ఎలా నచ్చింది? ఇటువంటి ఒక డ్యూయట్ సాంగ్ నేను లైఫ్ లో చూడనే లేదు. బాలా ఇక్కడ రా. హ్యాట్స్ ఆఫ్ బాలా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది? చాలా బాగా నచ్చింది, చాలా 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 బాగా. ఒక మూమెంట్ చేశారు ఇద్దరు ఇలా బ్యాక్ కి, ఒకసారి చేయరా అది. సాంగ్ ఫ్లోలో చూసినప్పుడు నాకు ఇది కనపడలా, అస్సలు కనపడలా. చాలా బాగా చేసావు, నీకన్నా బాగా చేశాడు మాస్టర్. కంటెస్టెంట్స్ కానీ డాన్సర్స్ కానీ ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే మాస్టర్ బాగా చేస్తేనే కదా ఇన్స్పైర్ అయ్యేదాడు. మాస్టర్ చాలా చాలా బాగా చేశాడు. D5లో ఫైనల్ మాకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. పాపీ మాస్టర్ కంటెస్టెంట్ శిల్ప ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయింది కన్నడలో. ఇలాగే చేస్తా ఉండు, మాకు మంచి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉండు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, సో కామెంట్స్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్ యూ శిల్ప. ఓకే, సో రవితేజ చాలా బాగా చేశారు. జడ్జెస్ సూపర్ కామెంట్స్ ఇచ్చేశారు. హూ ఆర్ యు సెండింగ్? నేను యాక్చువల్లీ 1 lakh కి నేను ఫిక్స్ అయింది ఏంటంటే రోహన్ ని పంపిద్దాము అని నా బేసిక్ హెడ్. కానీ ఫస్ట్ ల్యాక్ కి ఇంత 1 lakh కి ఇలా పర్ఫార్మెన్స్ ఉంటే ఐఎమ్ సెండింగ్ ఇన్ జతిన్. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ జతిన్ ఫ్రమ్ రవి's team. मैंने कभी नहीं सोचा था हम इतनी दूर तक आ जाएंगे. चैंपियनशिप और हमारे बीच में 2 ही कदम दूरी है. सेमीफाइनल्स एंड फाइनल्स. Let's celebrate the Thalaiva in Chennai style. Yo honey singer on the roof.
సూపర్ మామా. రెడీ రెడీ 1 2 3 4. Awesome. हर डांसर अपने एक्ट के बाद ये वर्ड सुनना चाहता है, लेकिन जब एक स्टेज पे बहुत से डांसर से सब अच्छे हैं तो तुम ऑसम कैसे बनोगी? आज मैं देखना चाहता हूँ. ट्राई टू इम्प्रेस मी. ऐसा कुछ करो कि सब कहे ऑसम. We're gonna blow the speakers, baby. Once again with Jay Anthony. Oh, we think up with the hip hop. Hala hala, mega hati. Jump, 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 lady, jump. Move, 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 lady, move. Chennai bouncing now. Gonna put the tripping it down. Do you wanna grind around? Come on, get let play around. Yeah, darna, 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 hey, darna, 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 hey. Move around. Move around. Mind it. తరుణ్ మాస్టర్ మీరు వ్యూవర్స్ తో మాట్లాడేసండి. ఎన్నిసారి చెప్పాలి, ఇటువంటి పర్ఫార్మెన్స్ ఓన్లీ ది జేలోనే జరుగుతుంది. ఈ పర్ఫార్మెన్స్ వచ్చి ఎలా ఉంది నిహారిక? జబర్దస్త్ ఉంది. వ్యూవర్స్, ఇందులో క్యాష్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, జోష్ ఉంది, అన్నీ ఉంది. అక్కడ నాగబాబు గారు ఎందుకు నవ్వుతున్నారో దేవుడికి దా సార్ తెలుసు. మా నాన్న పేరు తీయకుండా మీరు చేయలేరా సార్? కమెంట్స్ ఇవ్వలేరు సార్? జబర్దస్త్ అయినా అనాలి, లేకపోతే మా నాన్నగారినైనా అనాలి. ఓకే ఓకే, అది ప్రోగ్రామ్ కదా, ఇది జబర్దస్త్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చి కేర్ తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇటువంటి పిల్లలు ప్రభుదేవా లాగా లాక్స్ అండ్ క్రోర్స్ గా వస్తారు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే హ్యాట్స్ ఆఫ్ టు ది కోరియోగ్రాఫర్స్. అన్షు ప్లీజ్. వీళ్ళిద్దరూ డామినేటెడ్ యువర్ కోరియోగ్రఫీ, కరెక్టేనా? yes they did really well. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ బోత్. ద కింగ్ ఆఫ్ డీజే జతే. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి
కొద్ది చెయ్యి పట్టబట్టే టాము టాము టాములేసిపోతురో. కుంభేశ్వర్ మాస్టర్ సూపర్. కరెక్ట్ గా D1 2 3 4 5 6 ఫాలో అయ్యే వ్యూవర్స్ అందరికి చెప్తున్నా, దీనికి మించిన సిరీస్ లేదు. D5 కూడా దీన్ని మించలేదా? లేదు. ప్రతి ఎపిసోడ్ ఇలా ఇస్తే చాలు, మాకు ఇంకేం వద్దు. రోజు ఫైనల్స్ వస్తాము. ఓకే సో సదా మీకు ఎంత నచ్చింది ఈ పర్ఫార్మెన్స్? చాలా నచ్చింది. వెయ్యవయ్యా వెయ్యి. థ్యాంక్ యూ అంశు, థ్యాంక్ యూ సూర్య. అయ్యో బాబు, ఇది ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ అండి. రవి వాట్స్ ప్లీజ్, ఐ వాంట్ టు నో. లాస్ట్ ఇయర్ ప్లీజ్ గెట్ రవితేజ. తరుణ్ మాస్టర్ 1 lakh rupees కి ఫస్ట్ రౌండ్ మీ ఓట్ జతిన్ ఆర్ రవితేజ? ముందు సదాని అడుగు. యువర్ ఓట్ గోస్ టు జతిన్ ఆర్ రవితేజ. ఇంకెవరికి పాస్ చేయకూడదు. ఇది నా అదృష్టం. నేను ఇక్కడ కూర్చొని లైవ్ గా ఇటువంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నానంటే ఐ ఫీల్ రియలీ లక్కీ. కానీ అంతగానే ఇది టఫ్ కూడా అయిపోతుంది. ఈ రౌండ్ అయితే నేను ఓట్ ఫస్ట్ ఇవ్వలేను. శేఖర్ మాస్టర్ మీ ఓట్ జతిన్ ఆర్ రవితేజ? కుదరాలండి ఇద్దరికియా? ఒక్కరికి మాస్టర్. తరుణ్ మాస్టర్ తిరిగి మీ దగ్గరికి వచ్చింది. నేను ఎవరికి పేపర్ చింపుతున్నానో వాళ్ళకే కదా నేను ఓట్ చేస్తాను. ఇద్దరికి చించారు కదా, అయితే ఇద్దరికి నేను ఇస్తున్నాను. అలా కుదరదు మాస్టర్. 1 lakh ప్లస్ 1 lakh నేను ఇద్దరికి ఓటు ఇస్తున్నాను. ఐ కాంట్ డూ. మీరు ముగ్గురు ఇచ్చే వరకు ఎవరికో ఓటు ఈడికెళ్ళి కదలేదు లేదు. ధర్నా ఇద్దరు హ్యాపీ అవ్వాలి. ఏంటి మీరు ధారణ తీసుకొని కూర్చొని? కాంపిటీషన్ అండి, ఇలా కాదు. జతిన్, రవితేజ ఇద్దరు కమ్ హియర్. అంతే. ఓకే సో ఫస్ట్ రౌండ్ టై అయింది. లాస్ట్ ఇయర్ టీమ్ కి 1 lakh వచ్చింది. రవి టీమ్ ఆల్సో గాట్ 1 lakh. సో లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఇప్పుడు 17 lakh rupees ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. అండ్ రవి మీ కిటీలో ఉన్నాయి 33 lakh rupees. వాళ్ళకి ఎక్కువ ఉంటే నువ్వు డాన్స్ చేస్తావేంట్రా? 33 లక్షలు మాకు అంటే మా కోసం కూడా మీరే చేస్తారా? ఓకే సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 2 వర్త్ 2 lakh rupees. ఫుల్ హ్యాపీ కదా, ఇద్దరికి 1 lakh వచ్చేసింది. ఎవరికి అన్యాయం జరగలేదు. సో సెకండ్ రౌండ్ నువ్వే పంపించేసాయి. ఈసారి స్ట్రాటజీ వైపు వెళ్తున్నా కాబట్టి నీ స్ట్రాటజీ నీ దగ్గరనే పెట్టుకో, నేను వాడుతున్నాను. నేను కూడా నిజంగానే నువ్వు పంపించినాకనే నేను ఇంకా స్ట్రాంగ్ అయితే పంపి. థ్యాంక్ యూ సో మచ్. నేను రామ్ చరణ్ తేజ్ ని పంపిస్తున్నాను. యాక్చువల్గా రామ్ చరణ్ తేజ్ నేను ఎప్పుడు సెకండ్ రౌండ్ లో కానీ థర్డ్ రౌండ్ లో కానీ పంపించలేదు. ఫస్ట్ రౌండ్ లోనే పంపించాను. ఎందుకు అంటే వాడు 1 lakh ఎలాగైనా తీసుకొస్తాడు, వాడి పర్ఫార్మెన్స్ వాడు ఇంతవరకే చేయగలడు అని అనుకున్నాను. బట్ వాడి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లేదు, వీడిని ఎలాగైనా సెకండ్ రౌండ్ లో పంపించాలని డిసైడ్ అయిపోయాను. అండ్ రామ్ చరణ్ లైన్ గా 7 ఎపిసోడ్స్ లో 7 rounds విన్ అయ్యారు. 7 rounds. ఖచ్చితంగా రామ్ చరణ్ తేజ్ ని పంపిస్తున్నాను. ఓకే ఫైన్. సో లెట్స్ వెల్కమ్ చరణ్ తేజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. కొంచెము అర్థమైన కొంచెము కొంచెము గుట్టు విప్పిన కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? What did you say? నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
ఆడదైనా నా వెనక పిచ్చి కుక్కలా తిరుగుతుంది. అలాంటిది తను నీ మూలంగా నాకు. ఎవరి గురించి మాట్లాడుతున్నా? బిందు బిందు జోలికి రావద్దు, చంపేస్తా. నీలోంచి ప్రాణం బయటికి పోవడం నాకు తెలియాలి. I want to feel your life slip away. द्वार पे तेरी मौत आ गई 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 My name is Nani, ఈగలైతే కాని గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్. My name is Nani, ఈగలైతే కాని గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్. నీ రేంజ్ పెద్దదవని, నా సైజు చిన్నదవని, ఈ లింగంనే కూల్చుకుంటే కాను నా మగాన్నే. ఈగ 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 तेरी जान लेगा. Universe and atom before the Big Bang. मुझे क्या करेगा अन्यमा फेर फीगा हुआ चलोगा विश्वासलोन दूरी कोन भयो वयस्लागा. तेरी जान लेगा. तेरी जान लेगा. అర్జెంటుగా పూర్తి చేయవలసిన పనులున్నాయి. పదే 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 నిన్ను చంపడం, నిన్ను చంపడం, నిన్ను చంపడం, 4 నిన్ను చంపడం, 5 నిన్ను చంపడం, 6 నిన్ను చంపడం, 7 నిన్ను చంపడం, 8 నిన్ను చంపడం, 9 నిన్ను చంపడం, 10 నిన్ను ముసిరి 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 తరిమి 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 పొడిచి 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 చంపడం. విదిలిస్తాగా ఈ చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా. సూసైడ్ బాంబర్పై నీ పైకి దూసి వస్తా. పై హుక్కొట్టు నిన్ను చంపి మరోసారి చస్తా. ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క. मुझे क्या करेगा అని ఆలోచించలోగా నీ ఆయువున్న జాగా తగలబెట్టి ఎగిరిపోన తార నువ్వలాగా.
అసలు సాయి తేజ్ నీకు ఈ ఐడియాలు ఎలా వస్తాయి? ఈగ నువ్వు రా, ఎలాగో జడ్జెస్ పిలుస్తారు, సో నువ్వు ముందే వచ్చేసాయి. Even wearing this mask, he was singing. Did you realize that? Niharika, you're wasting a lot of time. I have no patience. ఈ ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ ఫిల్మ్ 3 minutes లో ఇక్కడ క్రియేట్ చేయగలరా? ఐ హ్యాడ్ అబ్సల్యూట్ డౌట్స్ అబౌట్ ఇట్. సాయి తేజ, నిజంగా ఐ థింక్ సాయి తేజ దిస్ వాస్ ది బెస్ట్ యాక్ట్ ఆఫ్ DJ. ఐ మస్ట్ సే చరణ్ తేజ్ ఈగలాగే ఉన్నావు, చిన్నగా ఉన్నావు, ఎంత బాగా చేసావురా, చాలా బాగా నచ్చింది. వెయ్యి 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 వెయ్యి. నేను నానైతే నా ఫ్రెండ్ సుదీప్ చిటి కమ్. రే సమంత ఏం పాపం చేసిందిరా? సమంత ప్లీజ్ వచ్చేసేయ్. చాలా బాగా చేసావమ్మా. బాగా చేయించాడు, ఏం చేశాడు నాకు తెలియదు. రమ్మన్నాడు, చేతి ఇవ్వన్నాడు, తిప్పేశాడు అంతే. చాలా బాగుంది. అదే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఉండేది. నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా నాది ఇమోషన్స్ అది బయట రావట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. బ్రిలియంట్ గైస్, సూపర్. థ్యాంక్ యూ. బాయ్స్ అలాగే చేస్తుండాలి. అదే సింక్, కోఆర్డినేషన్ అన్ని బ్యాంగ్ ఆన్ ఉండేది పర్ఫార్మెన్స్ లో. సాయి తేజ బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? ఒకసారి చరణ్ తేజ్ మేకప్ చూడాలండి, వస్తుంది. ఈ రోజు ఏంటో ఒకదాని మించిన ఒకటి ఉంది. సాయి తేజ్, ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అందరూ చాలా మంది స్పైడర్స్ ఇలా ట్రై చేస్తుంటారు. ప్లస్ వీడు నా కాంప్లిమెంట్ అంటే స్మైల్ నానిలా ఉంటుంది, నాని సాంగ్ అయినా ట్రై చేయరా అంటుంటే వీడి సజెషన్ బాగుంది. ప్లస్ నాకు కూడా ఎప్పటి నుంచి చేయాలని ఉంది. థాట్కి యాక్చువల్గా ఎన్నో షెడ్యూల్ ముందు నుంచి ట్రై చేస్తూ అప్పటి నుంచి ఈ సాంగ్ని మోల్డ్ చేసుకుంటూ బెస్ట్ అని అనిపించేంత వరకు దీన్ని మోల్డ్ చేశాను సార్. మెయిన్ నాకు ఫస్ట్ మీరు ఇద్దరికి చేశారు కదా, నువ్వును లాస్య. అంటే లాస్య అయితే ఏం చేయలేదు, అది నాకు తెలుసు. ఊరికే చేతులు ఇలా ఇచ్చింది, ఇలా తిప్పాడు. ఒకసారి చేయండి, అబ్జర్వ్ చేయండి అందరూ. మరి కొంచెం కొంచెం కొసరి నవ్వినా ఇది పాపం చాలాసేపు ఉంది, ఊపిరాడట్లేదు. ఒకసారి తీసి చూద్దాం. మేకప్ రాజు. ఈగ చూసారా? ఇది మా ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గారు వేశారండి. ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందే కోరుతుంది. వీటిని ఇంత అందంగా చేస్తున్నాం అంటే
మా ఆర్డర్ రమేష్ గారు వేసిన సెటప్. ప్రతి ఎపిసోడ్ లో మనం చూస్తున్నాం ఇంత అందంగా ఉంటుందంటే ఆయనే కారణం. మాస్టర్స్ కి ఐడియా వస్తుంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయాలంటే థ్యాంక్స్ రమేష్ గారు, మాకింత అందమైన ఏగని చూపించారు. ఇంకోటి ఓపెనింగ్ మాస్టర్ అండి, డార్క్ లో ఉన్నాడు వీడు, సెలవుట్ లో వెనకాల ఫైర్ వచ్చింది కదా, బాబా అక్కడే అనుకున్నా ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్, కానీ ఇంత బాగా వెళ్ళిద్దని అనుకోలేదు. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సూపర్ గా చేశారు. ఇలాగే చేయండి, మా డీజేకి, మా వ్యూవర్స్ కి, అందరిని ఎంటర్టైన్ చేయండి. డెఫినెట్ గా గాడ్ బ్లెస్ చేస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఓకే, సో సాయితేజ్ సూపర్ కమెంట్స్ వచ్చేసాయి. లాస్ట్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నీ వల్లే లాస్ట్ ఇది ఇంత హిట్ అయిందంటే ఒత్తి నీ పర్ఫార్మెన్స్. అదే అంటే నేను చేతులు ఇస్తే డాన్స్ చేయొచ్చని తెలిస్తే నేను కూడా చేసేదాన్ని కదా, ఒత్తి చేతులు ఇచ్చి. ఓకే, సో రవి దిమ్మ తిరిగిందా? ఏంది అట్లా అట్లా అంటున్నావు? ముందే లాస్ట్ చేసిన చెప్తే మేము వెళ్ళిపోతుండే కదా, అందుకే చెప్పలేదు. ఆ దారుణాన్ని అందుకే ఇక్కడ చెప్పలేదు. చూస్తూ పొగుడుతుంటూ డాన్స్ చేస్తుంటే సిగ్గుపడుతుంది, సిగ్గు చూడడానికి ఇక్కడ ఉండే. చచ్చిపోవాలనిపిస్తుంది కదా, చచ్చిపోరా బాబు, చచ్చిపో. వెళ్ళిపోదాం అనుకున్నా ముందే చూస్తే. సరే, కన్ఫ్యూజన్లు ఉన్నా. ఐ నీడ్ టు టాక్ టు 2 of my choreographers నెక్స్ట్ ఎవరిని పంపించాలో, సో ఏం చేయాలో కన్ఫ్యూజన్లు ఉన్నా. సో ఫస్ట్ వీళ్ళందరినీ పంపించే నాకు కొంచెం టైం ఇవ్వ ప్లీజ్. ఓకే ఫైన్, డాన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్. రవి 20 నిమిషాలు అయింది, రవి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇప్పటికైనా డిసైడ్ చేసావా నో నిహారిక, ఇప్పుడు సెకండ్ రౌండ్ నేను రామ్ చరణ్ తేజ్ పంపిస్తుందేమో అని అనుకున్నా, కానీ ఆడు వచ్చేసి చిత్త కొట్టేశాడు. నాకేమో తరుణ, రోహన ఎవరిని పంపిద్దాము అని ఉండే, ఎందుకంటే 3 lakhs నాకు ఇంపార్టెంట్, 2 lakhs కూడా ఇంపార్టెంట్ నాకు. సో ఎవరిని ఎక్కడ పెట్టాలని డిస్కషన్ మా కొరియోగ్రాఫర్స్ తో మాట్లాడాను. సో ఫైనల్ గా ఏం తెలిసిందంటే ఐ నీడ్ 2 minutes. కష్టం, ప్లీజ్ చెప్పు. ఓకే రోహన్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ రవిస్ టీమ్. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోనమ్మా. నా మనసిది ప్రేమనది, నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోనమ్మా. లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, ఎవ్రీ సెకండ్ నీకై పడి చేస్తున్నా. 7 రంగులుగా సులువుగా, 7 రంగులుగా సులువుగా విడి పడిపోని తెల్ల తెల్లనైన మనసిది, ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది. నువ్వంటే ఇష్టమంటుంది, సరళమంటూ బదిలిస్తే తప్పేముంది. ఓహో హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై పారిందో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడందే ఊరుగోనమ్మా. Do it, do it, do it, do it, do it like that. Do it, do it, do it, do it, do it like this. Do it, do it, do it, do it, do it like that. Do it, do it, do it, this.
పొంచలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతమన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో కండల్లాంటి నా ప్రేమ ఇది జీవనది నారం చేతులారా గుండెను నింపుగా చలినంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలన్నా హలో హలో రమ్మంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై పాలిందో నీ బొమ్మ నిజంలో నిన్ను చూడందే ఊరుగోరమ్మా మనసిది ఓ ప్రేమనది నా గుండెత్తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే హలో రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్ ఎప్పల పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు ఇవాళ ఏంటి అందరికి పిచ్చి పిచ్చి అయినట్టు ఆడుతున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు ఐ థింక్ దిస్ ఇస్ ది బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డీజే విశాల్ ఎంత మంచి కాన్సెప్ట్ ఆ ప్లాంక్స్ లో మీరు కొరియోగ్రాఫ్ చేసేది అతను వెళ్ళేది జారి వచ్చేది టైమింగ్ లో అంటే ఒక వర్డ్ కి పైకి వెళ్తుంటే ఒక వర్డ్ కి కింద జారినట్టు అయిపోయింది చాలా బాగా నచ్చింది నాకు సదా ఆ ఫోటోలో ఆ యాక్షన్ ఒకసారి పాపం ఒక్కసారి ఏంటి 10 సారి చేయొచ్చు ఇది సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా శేఖర్ మాస్టర్ అయ్యో నై 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 సారీ 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 మర్చిపోయా వెయ్యమయ్యా చాక్లెట్ వర్షం కూడా అయిపోయింది అండ్ శేఖర్ మాస్టర్ ఒక్క నిమిషం మా టీం వాళ్ళు ఇంత బాగా చేస్తున్నది ఒక ఫెస్టివల్ లాగా ఉంది కదా ఒక్కసారి మా లక్కీ మ్యాస్కాట్ ని తెచ్చుకున్నామండి మేము అందుకే ఈ ఎనర్జీ వచ్చింది ఎవరబ్బా నా టీంలో లక్కీ మ్యాస్కాట్ ఒక్కసారి గైస్ మూవ్ కావాలి అంటుంది నా ప్రాణమే నువ్వే రావాలి నువ్వే రావాలి అంటుంది నా హృదయమే ఓ నిహారిక
మరి ఎలా రవి అంటే ఐ హావ్ ఒక లక్కీ చామ్ ఉంది నా దగ్గర, సో లక్కీ చామ్ నిహారిక. నిజంగా డీజేలో నా లైఫ్ లో ఎవరిని ఇంత మిస్ చేయలేదు. చాలా మంది నిహారిక ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నారు, ఎలిమినేట్ చేస్తా దొంగ దొంగ ఇట్లా తిట్టారు నన్ను. కానీ ఇంకోటి కూడా ఉంది, ఇంకో లక్కీ చామ్. ఇంతకు ముందు పేరెంట్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. రోహన్ మమ్మీ ఇక్కడ ఉంది, ఒక్కసారి స్టేజ్ మీదకి సెలబ్రేషన్స్ లో. గ్రేట్ సపోర్ట్, ఫెంటాస్టిక్ సపోర్ట్. ఐ నో నేను చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేనో రోహన్ ఇప్పుడు అలా ఉంటాడు అనమాట. ఐ సీ మై సెల్ఫ్ ఇన్ రోహన్. ఎంత రూడ్గా మాట్లాడతాడు అప్పుడప్పుడు. తినరా ఎందుకు చెప్పా. వాళ్ళ మమ్మీ ఏమదు 5 నిమిషాలు పక్కన కూర్చుంటుంది, మళ్ళీ వస్తుంది, రే తినరా ప్లీజ్ రా అని. సో ఆ సపోర్ట్ అంత ఉన్నది కాబట్టి రోహన్ ఇస్ రోహన్ టుడే అండ్ డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ హిస్ లైఫ్. రోహన్, కానీ ఇప్పుడు ఒక ప్రామిస్ చేయాలి, ఎప్పుడు అమ్మగారితో అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నాకు చెప్పండి, ఎప్పుడు ముద్దులు ఇవ్వను. అమ్మగారంటే ఏంటి, అది ఎలా నీ వాయిస్ కొంచెం కొంచెం ఇది అప్పుడు తెలుస్తుంది. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా ప్రేమించాలి. ఓకేనా? ప్రామిస్ నా? ప్రామిస్. ఒక్క నిమిషం, అందరు పేరెంట్స్కి చెప్తున్నాను, పిల్లలకి ఏది ఇష్టమో ఫస్ట్ అది చేయండి. యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము, కానీ నా పేరెంట్స్కి నేను అంత ఇది చేయలేను. బట్ నా కొడుకులో నేను నాది చూసుకుంటున్నాను, అది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శేఖర్ మాస్టర్. హలో, ఓకే నేను వచ్చేస్తాను. ఇక్కడ నా వల్ల అట్లా జడ్జిమెంట్. శేఖర్ నా కోసం ఒక చిన్న హెల్ప్ చేసి నువ్వు వెళ్ళిపోపా. ఇదిగో చింపే. నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు దర్వాజ నాకు తెలుసుకున్నదే. ఈ రోజు ఏంటో ఈ ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరు పిచ్చి పిచ్చిగా చేస్తారు మాస్టర్. ప్రతి యాక్ట్ బాగుంది. ఇది బాగాలేదని కాదు, ఇది వచ్చి వావ్ అంటే ఇంకొకటి. హ్యాట్స్ ఆఫ్ టు విశాల్ అండ్ రోహన్ అండ్ యువర్ టీమ్. పర్ఫెక్ట్ డాన్స్ షో. రవి ఓటింగ్ టైం ఇది వెళ్ళిపోయేంటిరా? Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky it and mine I don't care. Decision కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. నాకు రెండూ నచ్చింది, ఇదే అదా లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు జడ్జెస్ ఏం చెప్తారో అది ఫైనల్ పా. తరుణ్ మాస్టర్, మనకి మహాభారతంలో భీష్ముడు ఎలాగో మన డీజూన్ చేసి మీరు అలాగా మాస్టర్. సో మీరే చెప్పాలి మాకు తీర్పు. రోహన్ ఆర్ చరణ్ తేజ్ అంతే మీరు చెప్పండి అంతే. కౌరవాస్ కూడా బాగా చేశారు, పాండవస్ కూడా బాగా చేశారు. ఎవరో ఒక్కరికి మీరు డెసిషన్ పడుకుంటున్నారేంటి? వాళ్ళు ఇప్పటిలాగా తేల్చేటోళ్ళుగా. శేఖర్ మాస్టర్ మీ ఓట్. ఏది అంటే రెండు ఇలాగే ఉన్నాయి, దేన్ని తీసేయడానికి లేదు. కానీ ఏం లేదు, ఏదో కానీ అన్నారు కదా చెప్తారేమో అని. కొంచెం అంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది చెప్తాను. అంటే రెండు కొత్తగా ఉన్నాయి, రెండిట్లో ½ పాయింట్ బెటర్ అనిపించింది. ఎవరు ఫీల్ అవ్వద్దు, రెండు బాగున్నాయి. మై ఓట్ గోస్ టు రోహన్. నాకు నిజంగా అంటే గాడ్ ప్రామిస్ అంటున్నాను, నాకు రెండు చాలా 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 బాగా నచ్చినాయి. మిస్టేక్స్ కూడా ఏమీ జరగలేదు తీయడానికి. అక్కడ కొంచెం ఎవరైనా స్లిప్ అయితే ఇది అయితే యూ కెన్ జస్ట్ టేక్ దాట్ అండ్ సే కి ఓకే ది అదర్ వన్ వాజ్ బెటర్. అవి కూడా జరగలేదు. శేఖర్ మాస్టర్ వచ్చి రోహన్ కి ఓట్ ఇచ్చారు. రోహన్ జస్ట్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు చరణ్ తేజ్. కంగ్రాచులేషన్స్, మీకు కూడా 1 ఓట్ వచ్చేసింది. మన భీష్ముడి టైం వచ్చింది. తరుణ్ మాస్టర్, రెండు పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంది, బ్యూటిఫుల్. అంటే మనస్ఫూర్తిగా ఇద్దరిని ఒకే తరాసులో పెడుతున్నాను. బట్ ఈగ అది థియేటర్లో చూసాం ఆల్రెడీ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ బోర్డ్ని పెట్టి చేశాడు రోహన్. దట్ ఐ హావ్ నాట్ సీన్.
So your vote goes to So I feel it has to go for Rohan. సెకండ్ రౌండ్ లో రవి గెలిచాడు కాబట్టి ఇప్పుడు లాస్యాకి టాస్క్ ఉంటుంది. టాస్క్ ఏంటంటే ఏంటి చెప్పు. నీ ముఖం చూస్తే నాకు ఏ బుద్ధి అవుతలేదు. నీ మొహం చూస్తే కూడా నాకు ఏమైనా చేయాలనిపించిందా ఎప్పుడన్నా? అయినా చేయలే నేను టాస్క్. చలో నీ మాట కూడా ఒప్పేసుకున్నా. కనుక నీ ఎదురుగా జడ్జెస్ మీ ఎదురుగా చెప్తున్నాను, నేను ఎప్పుడన్నా ఇస్తాను నీకు టాస్క్. అంటే ఓకే ఇప్పుడు టాస్క్ లేదా నాకు? నీ ముఖం చూస్తాడు టాస్క్ ఇస్తాడే అంటే ఎప్పుడు ఇలాగే పెడతాను అయితే. నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. నీ ముఖం చూస్తే అట్టనే ఉంటది. ఓకే జనరల్ గా నీ ముఖంలో నాకు ఆ నవ్వు కనిపించినప్పుడు నేనే టాస్క్ చేపిస్తా. ఓకే డన్ జడ్జెస్, డన్. ఇట్స్ మై కాల్. బై, టేక్ కేర్. బాయ్. ఓకే సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. రవి నువ్వే ఫస్ట్ పంపిస్తున్నావా? Yes, it's me, the first who's sending the participant. పంపించైతే. మేకప్ అయితే రెడీ లేడు. లాస్ట్ ప్లీజ్. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఓకే. ఎస్, నా టీం నుంచి పంపిస్తున్నాను సుభాన్ రాజ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే సో ప్లీజ్ వెల్కమ్ సుభాన్ రాజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. say. देखो देखो వృక్షమాది దుప్పటి కప్పి నిల్చున్నారా? देखो देखो వృక్షమాది దుప్పటి కప్పి నిల్చున్నారా? పాన చినుకులా లేక నింగిలో పైపుల్నెవరో తెరిచొచ్చారా? ఆలోచిద్దాం రండోయ్, పక్షి వలె పాడండోయ్, రంగులనే చల్లండోయ్, చల 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 కొత్త కలలు కందా. Why can't you? Bravo, pathetic and spelling all wrong. నీకసలు ఏ మత్తు కమ్మిందిరా? Idiot! Lazy! Crazy! Idiot! This child can drive anybody mad. Someone please call up his dad. ఏంటి నీ ప్రాబ్లం కన్నా? మూర్ఖ శిఖామణి! రోజు తప్పు జాగ్రఫీలో సున్నా 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 వెళ్ళు వెళ్ళు వల్లే ఓహలలో తేలి వెళ్ళు, కళ్ళతోనే కాదు గుండె కళ్ళతోన దూసుకెళ్ళు. నేలపైన ఉన్న పూల రంగులన్నీ తీసుకెళ్ళు, నీలి నింగి పైన కొత్త రంగు చల్లటానికెళ్ళు. నీకోసమే పూదండతో
వేచున్నది ఆ విజయమే ఓ నీ సత్తువా చూపేందుకు నీవెప్పుడు భయమించగా వేచున్నది ఆ విజయమే. Subhan Raj, yet with another concept, dyslexia, Tare Zameen Par movie based cheskoni, and he drew a beautiful portrait of Mother Teresa. Judges, how did you like it, Sada? చాలా బాగుంది. తారే జమీన్ పర్ కాన్సెప్ట్ లో మొత్తం అగైన్ సినిమా ఒక 3 minutes లో ఆ స్టోరీ మొత్తం చూపించారు. చాలా బాగా నచ్చింది. సుభాన్ రాజ్, నువ్వు డాన్సర్ ఉన్న ఒక మంచి యాక్టర్ రా, చాలా మంచి యాక్టర్. నువ్వు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఐ హావ్ నోటీస్డ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏదైనా యాక్ట్ ఉంటే నువ్వు దాని తగ్గట్టు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తావు. అది చూపిస్తారా నీకు, లేదంటే నువ్వే చేస్తావు? అది నందాని అడిగి తెలుసుకుందాం. నందా, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్? He does it on his own or you have to teach him? ఫస్ట్ నేను చేస్తాను. ఐ డూ ఎవ్రీథింగ్ ది యాక్టింగ్ పార్ట్ బేసిక్ బికాస్ హీ హాస్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ టు ఫాలో. కరెక్ట్. ఫస్ట్ ఐ విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్. కానీ అది అంతగా అబ్జార్బ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. అంటే ముందుకు నుంచి చూశాను, అది డూయట్ ఒకటి మీరు బొంబాతో చేశారు, అది కానీ చార్లీ చాప్లిన్తో కానీ అమ్మతో ఒక పార్ట్, ప్రతి సాంగ్ కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సుభాన్ రాజ్, నిజంగా ఈ వయసులో అది రావాలంటే ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ టు యూ. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. బ్రిలియంట్ కాన్సెప్ట్, చాలా బాగా నచ్చింది నాకు. బిగినింగ్ అవన్నీ చాలా బాగుంది. కొంచెం అక్కడ పెయింటింగ్ దగ్గర టైం ఎక్కువ పోయినట్టు అనిపించింది నాకు. చాలా అంటే యూనో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ lag there, but apart from that I think it was a very good concept, very good execution. So Suvan Raj, keep it up. Tarun Master, మీకెలా నచ్చింది? గుడ్ కాన్సెప్ట్, హార్ట్ టచింగ్ కాన్సెప్ట్ ఉంది. చాలా మంది పిల్లలకి వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్వే వాట్స్ దేర్ ఇన్నర్ ప్రాబ్లమ్స్. అంటే సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, చదువులో ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో ఇట్స్ అ వెల్ కాన్సెప్ట్, వెల్ కన్సీవ్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు సుభన్ రాజ్. మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్ దట్ ప్లీజ్ నో యువర్ చిల్డ్రన్ వాట్ దే వాంట్ టు బీ. అంటే వాళ్ళకి ఏంటి ఇష్టం ఏంటిది అనేది దే షుడ్ గెట్ ఇట్ షుడ్ నాట్ బి అ కంపల్షన్. చదువు, హోంవర్క్ చేయి, అది చేయి, ఇది చేయి, ఇట్ షుడ్ నాట్ బి అ కంపల్షన్. దే షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. సో నందా, గుడ్ షో, కీప్ గోయింగ్ లైక్ అ రివర్. గాడ్ బ్లెస్. శేఖర్ మాస్టర్. என்னப்பா సుభాన్ రాజ్, నల్ల పన్నప్పా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రతి ఒక్కరు పైనుంచి వస్తున్నారు కానీ ఊరికే పైనుంచి వస్తున్నారు అనుకున్నా, కానీ మనం పైనుంచి వస్తా డాన్స్ చేశాడు. ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. 3 minutes 5 minutes లో తారే జమీన్ పర్ మూవీ మొత్తం చూపించారు. గుడ్ షో, బాగుంది. Okay, so Ravi, third round ki Subhan Raj వచ్చేసాడు with a nice concept, and who are you sending? I was waiting for 3 lakhs competition ఎందుకంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ వెయిట్ చేస్తుంది. హీఈస్ నాట్ విత్ us here ఎందుకంటే రెడీ అవుతున్నాడు. ఆ గెటప్ లోనే మ్యాజిక్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ లో సెన్సేషన్ ఉంటది. ఎవరు వస్తున్నారంటే ఇట్స్ మాస్క్. Okay, so let's welcome Tarun from Ravi's team. Say. It's party time! P-A-R-T. Why? Because I gotta! Bing bing bam da
What's going on? Oh my god. పిల్లి అరే మీ సోలేని పిల్లి. తరుణ్ మాస్టర్ మీరు చెప్పండి. ఫెంటాస్టిక్, గుడ్ ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఒక్క మూమెంట్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. అది దట్స్ వాట్ ఐ లవ్డ్ ఇట్. స్టేజ్ ని బాగా యూజ్ చేశావు, ఇంట్రో చాలా బాగుండింది. అండ్ క్యాట్, యూ డిజర్వ్ ఇట్. హ్యాట్స్ ఆఫ్.
you like it? ఏం చేశారు తరుణ్, నేను చెప్పాను నువ్వు ఫైనల్స్ లో ఉండాలి, ఉంటావు తప్పకుండా. ఇలా చేస్తే ప్రతి ఎపిసోడ్ లో నువ్వు చాలా గట్టి పోటీ అందరికి. నిజంగా డార్క్ హార్స్ చెప్పాను, అది ప్రతి ఎపిసోడ్ లో నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. క్యాట్, మీరు కూడా చాలా మంచి కాన్సెప్ట్. అది మాస్టర్ చెప్పారు, ఎక్స్ప్రెషన్స్ అంటే పెయింట్ వేసిన కూడా ఎక్స్ప్రెషన్ తెలుస్తున్నాయి, చాలా బాగా తెలుస్తున్నాయి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ ఫర్ దాట్. తరుణ్, చాలా బాగుంది. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? లేసిపోతే కన్నే కొట్టావంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టావంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు 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 లేసిపోతే రో. క్యాట్ చేస్తే తరుణ్ చూసినట్టే ఉంది. అండ్ క్యాట్ డాన్స్ ఇప్పుడే చూసాం కాబట్టి సూపర్. ఇప్పుడు అనిపిస్తుంది ఫైనల్స్ కి ఎవరు వెళ్తారో చెప్పడం కష్టం. ఇంకా ఇలాగే ఉన్నాయండి, మాకు మజా ఉంటుంది. క్యాట్ సూపర్. Voting time. Ravi, please come. Lasya, please get Subhan. So judges, 3 lakh rupee round and your vote goes to Tarun Master. First me vote. Tarun. Sada, your vote. Tarun or Subhan? డౌటే లేదు అస్సలు, నిజంగా. సారీ సుభాన్ రాజ్, ఇట్ గోస్ టు తరుణ్. రవి, నువ్వు 3 lakhs ఆల్మోస్ట్ గెలిచేసావు. కానీ శేఖర్ మాస్టర్ మీ ఓట్ కూడా మాకు ఇంపార్టెంటే. మీ ఓట్ ఎవరికి? తరుణ్. Judges, please come on to the stage. Okay, so మన D Juniors day celebrations ఇలాగే కంటిన్యూ అవుతాయి and next week ఇంకో ఖతర్నాక్ ఎపిసోడ్ తో we'll be in front of you. Until then, take care, good night, bye. సూర్యుడల్లే నిండే నిప్పులల్లే పగ పగ అన్నది నా హృదయం ఇలా ఇలా జ్వలించుతూ చాలా బాగా చేస్తున్నాడు ప్రతి ఎపిసోడ్ లో. చెలియా 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 మసి చేస్తుండే ఈ దూరం. నా కొడుకు నువ్వు డాన్స్ నేర్పించాడు. డీజే అంటే ఇది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం మహాకాయ వీరం. జై 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 బజరంగి జై హనుమల లాఠీ. జై 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 బజరంగి దళన రఘునాథ కలాకి. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. ప్రతి డాన్సర్ పర్ఫెక్ట్ చేశారు. భూషణ్ డీజేకి ఒక క్రియేటర్. చాలా 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 బాగుంది. ఇది జబర్దస్త్ పర్ఫార్మెన్స్ అంటే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. వెయ్యవయ్యా వేయ్ వేయ్.
సూపర్ కొరియోగ్రఫీ. ఓ ఎర్ర ఎర్ర చిరా, ఓ రెండు జొళ్ళు, ఓ తెల్ల మల్లి పుల్లు, గుండె కోస్తి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉంది రామ సిలక సిలక.